హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. అది చెన్నైలో లయోలా డిగ్రీ కాలేజ్ ఆవరణ. హరిణి కాలేజ్‌లో మొదటి రోజు భయం భయంగా అడుగుపెడుతుంటే, సుడిగాలిలా ఒక ఫెరారీ కారు ఆమె దగ్గరలో వచ్చి ఆగింది. బ్రాండెడ్ దుస్తులు వేసుకొని దర్జాగా ఉన్న ఒకతను కారు దిగాడు. అతని కారు, వస్త్రధారణ అతను శ్రీమంతుల బిడ్డ అని చెప్పకనే చెబుతున్నాయి. ఫెరారీ కారు కమర్షియల్‌లో లాగా అమ్మాయిలు షాక్‌లో ఉండిపోయారు. హరిణి మాత్రం ఇవేవీ పట్టనట్లు తల ఉంచుకొని క్లాస్ రూమ్‌లోనికి వెళ్ళిపోయింది. కొద్దిసేపట్లో అతను హరిణి క్లాస్ రూమ్‌లోనే ప్రత్యక్షమయ్యాడు. అతనితో పరిచయం కోసం క్లాస్‌లోని వారు ఆసక్తి కనబరచడం ఒక కంట గమనిస్తూనే ఉంది. ఒక నెలయ్యాక ల్యాబ్ గ్రూప్‌లో ప్రకటించారు. మొదటి రోజు ఫిజిక్స్ ల్యాబ్‌కి వెళ్ళిన హరిణికి అతను తన బ్యాచ్‌మేట్‌గా ఎదురయ్యాడు. "నా పేరు హరీష్" అని అతను పరిచయం చేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దానికి ఆమె సమాధానంగా చిన్న నవ్వు నవ్వి తన పేరు చెప్పి ఆ తర్వాత ల్యాబ్ ప్రయోగాన్ని అమర్చడంలో మునిగిపోయింది. న్యూటన్ గారి మూడో సూత్రం ప్రయోగం విఫలమయ్యింది అన్నాడతను అకస్మాత్తుగా. ఆమెకు అర్థం కానట్లు అతని వైపు తిరిగి చూసింది. అంటే నేను షేక్ హ్యాండ్ ఇస్తే మీరు ప్రతిగా షేక్ హ్యాండ్ ఇవ్వలేదుగా? ఆయనేమో చర్యకి ఒక సమానమైన ప్రతిచర్య ఉంటుంది అని చెప్పారు అంటూ గొనిగాడు. దానికి ఆమె అతని వైపు సీరియస్‌గా ఒక చూపు విసిరింది. అసలే విశాలమైన కళ్ళు ఏమో ఆమె కళ్ళు పెద్దగా చేసి అతని వైపు చూసేసరికి అతని నోట వెంట మాట రాలేదు. మనం ఈరోజు చేయాల్సింది న్యూటన్ గారి కాంతి సూత్రానికి సంబంధించిన ప్రయోగం అని చెప్పి ఆమె ప్రిజం అమర్చడం ముగించింది. చూడండి, కాంతి ప్రిజం గుండా వెళ్ళి ఈ తెర మీద ఇంద్రధనుసు రంగులు కనిపిస్తున్నాయా అని అడిగింది. అవును, ఎరుపు, ఆకుపచ్చ, నీలం 3 రంగులు కనిపించాయి అన్నాడు అతను ఉత్సాహంగా. ప్రయోగం చేయడం ఆపేసి ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. మరునాడు కెమిస్ట్రీ ల్యాబ్‌లో కూడా హరిణికి అతనే ఎదురయ్యాడు. మళ్ళీ మీకు నేనే బ్యాచ్‌మేట్ అని నన్ను తిట్టుకోకండి. మన తల్లిదండ్రులు చేసిన పొరపాటు ఇది అన్నాడతను. ఏమిటా పొరపాటు అన్నది ఆమె సందేహంగా. అదే మన ఇద్దరి పేర్లు పక్కపక్కనే పెట్టడం. అందుకేగా ఒకే బ్యాచ్‌లో ఉన్నాం అన్నాడు చిన్నగా నవ్వుతా. ఆమె కూడా అతనితో పాటు ఇబ్బందిగా నవ్వింది. ల్యాబ్ అయిపోగానే హరిణి గారు కాఫీకి వెళ్దామా అని సంకోచంగా అడిగాడు. తప్పకుండా. కెమిస్ట్రీ ల్యాబ్ కదా! కాఫీ రసాయన నామంతో అడగండి. అలాగే వెళ్దామంది. కాఫీకి రసాయన నామం ఏంటి? అయినా కాఫీలో బోలెడు రకాలుంటాయి. దేనికని చెప్పాలి? అని అతను బుర్రగోక్కున్నాడు. అలా ఒక వారం రోజులు గడిచిన తర్వాత ఒకరోజు హరిణి కాలేజ్‌కి వస్తుంటే అతను కారు ఆపి లిఫ్ట్ అడిగాడు. పర్లేదని హరిణి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ప్లీజ్ త్వరగా ఎక్కండి. వెనకాల వాహనాల వాళ్ళు హారన్ మోగిస్తున్నారు అని బ్రతిమాలాడు. ఇంక తప్పదన్నట్లు ఆమె కారెక్కి కూర్చుంది. మీరు రోజూ కాలేజ్‌కి కష్టపడి నడిచి రావడం ఎందుకండి? మీ ఇల్లెక్కడో చెప్తే నేనే మిమ్మల్ని రోజూ పిక్ చేసుకుంటాను అన్నాడు. చూడండి, మీరు అందరితో ఎలా ఉంటారో నాతో కూడా అలానే ఉండండి. నా మీద ఎవరూ సానుభూతి చూపడం నాకిష్టం ఉండదు అని కోపంగా చెప్పింది. ఆ సమాధానానికి గతుక్కుమన్నాడు అతడు. క్షమించండి, నా ఉద్దేశం మిమ్మల్ని కించపరచాలని కాదు. మీకు సహాయం చేద్దామని సంజాయిషీగా అన్నాడు. సారీ, నేనే కొంచెం తొందరపడ్డాను. అపరాధ భావం ఆమె కళ్ళల్లో కనిపిస్తోంది. ఒక నిమిషం నిశ్శబ్దం తర్వాత అన్నాడు. నేను కాఫీ రసాయన నామం చెప్తే నాతో కాఫీకి వస్తారా? ఏమిటో చెప్పండి ముందు అంది ఆమె చిన్నగా నవ్వి. కోబాల్ట్ ఐరన్ CO Fe2. దాన్ని విశదీకరిస్తే కాఫీ అన్నాడు. దానికి ఆమె గట్టిగా నవ్వి మీ లాజిక్ బావుంది. సరే రేపు వెళ్దాంలెండి అంది. మర్నాడు ఇద్దరూ కాలేజ్ క్యాంటీన్‌లో కలిశారు. మీకు నాట్యం అంటే చాలా ఇష్టం అనుకుంటా అతను మొదలుపెట్టాడు. దానికి ఆమె కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది. మీకెలా తెలుసు అని అడిగింది. మీ వర్క్ బుక్‌లో జయంతి గారి ఫోటో చూసి ఆవిడ గురించి తెలుసుకున్నాను. క్యాన్సర్‌ని నృత్యంతో అధిగమించారని తెలిసి ఆశ్చర్యపోయాను అన్నాడతను. అవునండి, నాకు ఆవిడంటే చాలా అభిమానం. ఎప్పటికైనా ఆమె వద్ద నృత్యం నేర్చుకోవాలని నా కోరిక అంది. మీ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నాడు హరీష్ నవ్వుతూ. అన్నాడు కానీ అది అంత తొందరగా నిజమవుతుందని ఆమె అనుకోలేదు. మర్నాడు కాలేజ్ పూర్తి కాగానే అతను ఆమెని అనుసరించి వచ్చాడు. హరిణి గారు, మీకొక శుభవార్త. జయంతి గారు ఎక్కడ ఉంటారో తెలిసింది. ఆవిడతో మాట్లాడి మీ అపాయింట్మెంట్ ఖాయం చేశాను. సాయంత్రం 5 గంటలకు వస్తారా అని. ఆనందం, తడబాటు, సంశయం అన్ని భావాలు కలగలిసిన ఆమె ముఖం చూసి మళ్ళీ అన్నాడు. చాలా కష్టపడి ఆవిడ అపాయింట్మెంట్ సంపాదించాను. ప్లీజ్ కాదనకండి. ఆమె చివరకు ఒప్పుకుంది. ఇద్దరూ కాసేపట్లో ఆవిడ వద్దకు చేరుకున్నారు.
జయంతి గారిని కలిసి హరిణి ఆనందం పట్టలేకపోయింది. కొద్దిసేపు ఆమెతో మాట్లాడిన తర్వాత జయంతి గారు హరిణి పట్టుదల, సంకల్పం చూసి ఆమెకు నాట్యం నేర్పడానికి అంగీకరించారు. అంతేకాదు ఆమె రోజూ ప్రయాణం చేయనవసరం లేకుండా ఒక యాప్ సహాయంతో ఆమె ఇంట్లో నుండే సాధన చేసే వీలు కల్పించారు. తిరుగు ప్రయాణంలో హరీష్‌కు హరిణి ఎన్నోసార్లు కృతజ్ఞతలు చెప్పుకుంది. ఏం చేసి మీ రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు అంది. దానికి హరీష్ నవ్వుతూ వెంటనే అన్నాడు, "హమ్మయ్య! మీరు అలా అడుగుతారా లేదా అని ఎదురుచూస్తున్నా. నిజంగా మీరు చేయగలిగే సహాయం ఒకటుందండి. నాకు ఎరుపు, పచ్చ, నీలం, తెలుపు, నలుపు రంగులు తప్ప మిగతాయి అర్థం కావు. దాన్ని వర్ణాంధత్వం అంటారు మన సైన్స్ భాషలో. మన ఫిజిక్స్, కెమిస్ట్రీ 2 ల్యాబుల్లోనూ ఫలితాలు సరిచూడాలంటే అన్ని రంగులు తెలియాల్సిందే. ఈ సంవత్సరం ప్రాక్టికల్స్ పరీక్షకి మీరేమీ అనుకోకుండా నాకు రంగుల విషయంలో సహాయం చేస్తారా?" దానికి ఆమె నివ్వెరపోతూ అంది. "ఇలాంటి లోపం ఎవరికైనా ఉంటుందని నాకస్సలు తెలీదు. మీరు మొదటి రోజు 3 రంగులే చెప్తే అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది సుమా. అలాగే తప్పకుండా. మీరు చేసిన సహాయం ముందు ఇదెంత? లోపం లేని మనిషి ఎక్కడుంటారండి? కొందరికి పైకి కనిపించే లోపమైతే, కొందరికి కనిపించని లోపం. అంతే" అన్న అతని సమాధానం ఆమెకు ఎక్కడో గుచ్చుకున్నట్లు అనిపించింది. వారిద్దరి మధ్య ఆ రోజు చిగురించిన స్నేహం తర్వాతి 3 సంవత్సరాల్లో మరింత బలపడింది. దానితో పాటే హరిణికి నృత్యం మీద పట్టు కూడా బలపడుతూ వస్తోంది. డిగ్రీ చివరి సంవత్సరం చివరి రోజు. చెన్నైలో మరీనా బీచ్‌లో హరిణి, హరీష్ ఇసుక తిన్నెల మీద కూర్చొని ఉన్నారు. అప్పుడే అస్తమిస్తున్న సూర్యకిరణాలు పడి సముద్రపు నీరు బంగారపు వర్ణంలో మెరుస్తోంది. అప్పుడు అతను ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకొని భావోద్వేగంతో అన్నాడు, "ఆ సముద్రం మీద సూర్యకిరణాలు పడి ఆ సముద్రానికి మరింత వన్నెను తీసుకొచ్చాయి కదా! అలాగే నువ్వు కూడా నా జీవితంలోనికి వచ్చి ఒక కొత్త వన్నెను తీసుకొస్తావా? జీవితాంతం నాకు తోడుగా ఉంటావా?" దానికి హరిణి ఉదాసీనంగా అంది. రథం లేనిదే నడవలేని అరుణుడికి వేగాన్ని కోరుకోని విశాలమైన సముద్రానికి పొంతన ఎలా కుదురుతుంది? అందం, ఆస్తి, అర్థం చేసుకునే మనసు అన్నీ ఉన్న నిన్ను జీవితాంతం ఆశపడితే అది అత్యాశే అవుతుంది. ఒక కంట బలవంతంగా జారిన కన్నీటి బొట్టును తుడుచుకుంటూ అంది. దానికి హరీష్ ఆమె భుజం మీద చేయి వేసి దగ్గరగా జరిగి ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ అన్నాడు, "ఆస్తి, శరీరం అమ్మానాన్నలు ఇచ్చింది. దానికి మన గొప్పదనం ఏముంది? వ్యక్తిత్వం ఒకటే మనిషి సంపాదించుకునేది. ఎవరి మీద ఆధారపడని నీ ఆత్మగౌరవం, దేనినైనా సాధించాలన్న నీ పట్టుదల ఇవే నన్ను బాగా ఆకర్షించాయి. చిన్నప్పటి నుండి ఏ కష్టం తెలియకుండా పెరిగాను. నా చుట్టూ ఎప్పుడూ నన్ను పొగిడేవారు, నా డబ్బుకు ఆశపడ్డవారే ఉండేవారు. నీ పరిచయం తర్వాత నాకు జీవితం విలువ తెలిసింది. ఒక లక్ష్యం ఏర్పడింది." దానికి ఆమె చూపు క్రిందకు తిప్పుకొని అంది, "ఈ ఆకర్షణ జీవితాంతం నిలుస్తుందా? నువ్వే అన్నావు కదా నాకు ఆత్మగౌరవం ఎక్కువని. అందుకే చెప్తున్నాను. నీకు తెలుసు కదా నా ఆశయం, బాధ్యత ఏమిటో. నా లక్ష్యాన్ని చేరడానికి కనీసం 3 సంవత్సరాలు పట్టవచ్చు. ఇంకా ఎక్కువైనా పట్టవచ్చు. నా మాట విని నువ్వు అన్ని విధాలా నీకు సరితూగే అమ్మాయిని పెళ్లి చేసుకో." హరీష్ ఒక నిమిషం మాట్లాడలేదు. తుఫాను ముందు వచ్చే ప్రశాంతత ఏమో 3 సంవత్సరాల తర్వాత. అది పాండిచ్చేరి వద్ద ఆరోవిల్లే ఆశ్రమం. భిన్నత్వంలో ఏకత్వం ధ్వనించే స్థలం. ప్రపంచం నలుమూలల నుండి 60 దేశాల వారు ఒకే కుటుంబంగా నివసిస్తున్న గ్రామం. అందులో ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో హరివిల్లు ఆశ్రమం. ఆశ్రమం వ్యవస్థాపకుడు హరీష్. ఒక చిన్న పిల్లాడి తల్లిదండ్రులతో కోపంగా మాట్లాడుతున్నాడు. "చూడండి, మీ అబ్బాయి సాటి పిల్లల్ని అవహేళన చేశాడని మరొక ఫిర్యాదు వస్తే ఆశ్రమంలో నుండి తీసేయాల్సి వస్తుంది. మా ఆశ్రమంలో మామూలు పిల్లలు, దివ్యాంగులు అందరూ కలిసే పెరుగుతారు. అన్ని అవయవాలు సవ్యంగా ఉన్న పిల్లలు దివ్యాంగులను చూసి వారి పట్టుదల, ఆత్మస్థైర్యం నేర్చుకోవాలి. మీ పిల్లాడికి వారితో ఉండవలసిన అవసరం ఉంది. కానీ వారికి మీ పిల్లోడితో ఉండవలసిన అవసరం లేదు" అని వార్నింగ్ ఇచ్చాడు. అంతలో అతనికి ఫోన్ కాల్ వచ్చింది. అతను మీటింగ్ ముగించి చిదంబరం బయలుదేరాడు. చిదంబరం నటరాజ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా నాట్య ప్రదర్శన జరుగుతోంది. కొద్దిసేపట్లో హరిణి నాట్య ప్రదర్శన ప్రారంభమైంది. అందమైన హావభావాలతో, లయబద్ధమైన ముఖ కవళికలతో అలరిప్పు పాటకు నృత్యం చేసి అలరించింది. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య నిర్వాహకులు వేదిక మీదకు వచ్చి మాట్లాడారు. "ఇది నాట్యకారిణి హరిణి గారి తొలి ప్రదర్శన. మీకు తెలియని విషయం ఏమిటంటే ఆమెకు చిన్నతనంలో పోలియో సోకి ఒక కాలు పాక్షికంగా చచ్చుబడిపోయింది.
ఆయన అకుంఠిత దీక్షతో ప్రేక్షకులు కనిపెట్టలేనంత గొప్పగా నాట్యం చేశారు. హరిణి గారు వేదిక మీదకు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అని ఆమె ముగించకుండానే సభలో కూర్చున్న వారందరూ గౌరవపూర్వకంగా నుంచొని చప్పట్లు కొట్టారు. హరిణి మాట్లాడడం మొదలుపెట్టింది. అందరికీ నమస్కారం. ఒక కృత్రిమ కాలుతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోధించిన అరుణిమ సింహ గారి కంటే గాని, నాట్య మయూరి సుధాచంద్రన్ గారి కంటే నేను గొప్పదాన్ని కాదు. అయితే శారీరక లోపం చిన్నదో పెద్దదో ఉన్న నా సోదర సోదరీమణుల తరపున 4 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. నా పేరు హరిణి. నేను ఒక లేడి పిల్లలా పరిగెత్తాలని నా తల్లిదండ్రులు ఎంత ఆశపడ్డారో, నాకు పోలియో సోకిందని తెలిసాక అంతే నిరాశనం నాలో నింపారు. పెరుగుతున్న వయసులో స్కూల్లో నా తోటి విద్యార్థులు నన్ను అవహేళన చేస్తుంటే బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోపలే దిగమింగుకున్నాను. నాకు చిన్నతనం నుండి భరతనాట్యం నేర్చుకోవాలని ఉండేది. కానీ మా టీచర్లు నన్ను ప్రోత్సహించేవారు కాదు. నేను పడిపోతాననో లేక సరిగ్గా నృత్యం చేయలేనేమోనన్న భయంతో నన్ను దూరంగా ఉంచేవారు. ఈ భయాలు, నిరుత్సాహాలు, అవమానాల మధ్య పెరిగిన నాకు కాళ్ళు సవ్యంగా ఉన్నవారు చేసేవి అన్నీ నేనెందుకు చేయలేను అని కసిగా ఉండేది. నాకు అప్పటికి ఇప్పటికి నా మీద ఎవరూ సానుభూతి చూపించడం నచ్చదు. ఈరోజు నేను మీ ముందు ఉండి మాట్లాడుతున్నానంటే ముఖ్య కారణం 2 వ్యక్తులు. వారికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. ఒకరు హరీష్. అడగకుండానే అతను నా ఆశయాన్ని గౌరవించి నన్ను నాట్యం నేర్చుకునేందుకు ప్రోత్సహించాడు. రెండో వ్యక్తి నా గురువుగారైన జయంతి గారు. ఆవిడ నా మీద నమ్మకంతో ఎంతో ఓర్పుగా, క్రమం తప్పకుండా 6 సంవత్సరాలుగా శిక్షణ ఇస్తూనే ఉన్నారు. అభినయానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మొదట చిన్న చిన్న కాళ్ళ కదలికతో మొదలుపెట్టి నెమ్మదిగా కొంచెం కష్టమైన భంగిమల వరకు పెంచుతూ శిక్షణ ఇచ్చారు. నిజం చెప్పాలంటే ఈ శిక్షణకు ముందు కాలిపర్ సహాయం లేనిదే నడవలేని నేను ఇప్పుడు కొన్ని పనులు స్వతంత్రంగా చేసుకోగలుగుతున్నాను. నాట్యాన్ని పోలియోతో జయించడానికి ఇది నా మొదటి అడుగనే చెప్పాలి. ఇక ముగించే ముందు ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు నా మనవి ఒకటే. మమ్మల్ని మీలో ఒకరిగా భావించి, మా ఆశయాలను గౌరవించి, మాకు చేయూతనివ్వండి చాలు. ఉద్వేగం నిండిన కళ్ళతో హరీషు, పశ్చాత్తాపం నిండిన కళ్ళతో హరిణి తల్లిదండ్రులు కొట్టిన చప్పట్లు ఇంకా మ్రోగుతూనే ఉన్నాయి. పోలియోని నాట్యంతో జయించవచ్చా? అవుననే చెప్తున్నారు నృత్య థెరపీని నిర్వహిస్తున్న సుచిత్ర గారు. మన సమాజంలో ఇలాంటి హరిణీలు ఎంతోమంది ఉన్నారు. మనందరం వారికి వీలైనంత ప్రోత్సాహం అందిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో. మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో.